మీ పుట్టిన తేదీ ప్రకారం రోజూ ఈ మంత్రాలు జపిస్తే చాలు. లైఫ్ మారిపోద్ది. దైవిక శక్తుల ఆశీర్వాదం పొందడానికి మనం ప్రతిరోజూ పూజ చేసే సమయంలో ఆయా దేవునికి అంకితం చేసిన మంత్రాలను పఠిస్తాము. అయితే ఏడాదిలో ఏ నెలలో అయినా ఏ తేదీన జన్మించిన వారు ఏ దేవుడి మంత్రాలను పఠించాలి? పుట్టిన తేదీ ప్రకారం ఏ దేవుడిని పూజించాలి? ఆ మంత్రాలను పఠించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి వంటి విషయాలను తెలుసుకుందాం. హిందూ సంప్రదాయం ప్రకారం దైవిక మంత్రాలలో అద్భుతమైన శక్తి దాగి ఉంటుందని నమ్మకం. మంత్ర జపం వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరగడం, ఒత్తిడి తగ్గడం, అంతర్గత శక్తితో అనుసంధానం ఇలా అనేక ప్రయోజనాలు ఉంటాయి. అలాగే మంత్రాలను జపించడం ద్వారా అనేక సమస్యల నుంచి బయటపడొచ్చు. అంతేకాకుండా మంత్రాలను జపించడం వల్ల ఇబ్బందులను అధిగమించే శక్తి, ఆత్మవిశ్వాసం, ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని విశ్వాసం. ఈ క్రమంలో ఆయా పుట్టిన తేదీలను బట్టి ప్రతిరోజూ జపించాల్సిన మంత్రాలు ఏంటో తెలుసుకుందాం. 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వాళ్ళు ఏ సంవత్సరంలో అయినా ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీలలో జన్మించినట్లయితే ఆ వ్యక్తికి శివుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ 4 తేదీల్లో జన్మించిన వాళ్ళు శివుడికి అంకితం చేయబడిన అతి ముఖ్యమైన పంచాక్షర మంత్రం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఇది శివుడి ఆశీస్సులు ఉండేలా తోడ్పడుతుంది. అలాగే అంతర్గత బలాన్ని, పరివర్తనను ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది. 2, 11, 20, 29 తేదీలలో జన్మించిన వాళ్ళు ఏడాదిలో ఏ నెలలోనైనా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించినట్లయితే వీళ్లకు లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయట. ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే లక్ష్మీదేవి మంత్రాలు పఠించాలి. వాటిలో ప్రధానమైన ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః అనే లక్ష్మీ మంత్రాన్ని ప్రధానంగా జపించాలి. ఈ లక్ష్మీ మంత్రాన్ని జపించడం ద్వారా ఆర్థిక సమస్యలు, కష్టాల నుంచి బయటపడొచ్చు. 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వాళ్ళు ఏడాదిలో ఏ నెలలోనైనా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారికి శ్రీమహావిష్ణువు అనుగ్రహం ఉంటుందట. ఈ తేదీలలో జన్మించిన వాళ్ళు శ్రీమహావిష్ణువును పూజించాలి. ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు శ్రీమహావిష్ణువు ఆశీర్వాదాలను పొందడానికి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే విష్ణు మంత్రాన్ని జపించాలి. ఈ విష్ణు మంత్రం జ్ఞానం, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వాళ్ళు ఏడాదిలో ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో జన్మించినట్లయితే వాళ్లకు శివుడి ఆశీర్వాదం పొందుతారని చెబుతారు. కాబట్టి ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు నిత్యం శివ పూజ చేయాలి. అలాగే శివుడికి ప్రీతికరమైన శివ మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధన ఉర్వారుకమివ బంధనం మృత్యుర్ముక్షీయ మామృతాత్ జపించాలి. ఈ మంత్రం జపించడం వల్ల మంచి ఆరోగ్యం కలుగజేస్తుంది. మృత్యుభయం పోగొడుతుంది. 5, 14, 23 తేదీలలో జన్మించిన వాళ్ళు ఏడాదిలో ఏ నెలలోనైనా 5, 14, 23 తేదీలలో జన్మించినట్లయితే వీళ్ళు గణేశుడిని ఎక్కువగా పూజించాలి. ముఖ్యంగా బుధవారం రోజు వినాయకుడి పూజ చేయాలి. ఈ రోజున వినాయకుడి గరిక సమర్పించడం కూడా అత్యంత శుభప్రదం. అలాగే గణేష్ మంత్రాలను జపించాలి. ప్రధానంగా ఓం గం గణపతయే నమః అనే గణేశ మంత్రాన్ని జపించడం శుభ ఫలితాలను ఇస్తుంది. 6, 15, 24 తేదీలలో జన్మించిన వాళ్ళు ఏడాదిలో ఏ నెలలోనైనా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వాళ్లకి శ్రీకృష్ణుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు శ్రీకృష్ణుడికి పూజ చేయడాలి. అలాగే శ్రీకృష్ణుడి మంత్రాలను నిత్యం జపించాలి. వీళ్ళు శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఓం క్లీం కృష్ణాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ శ్రీకృష్ణుడి శక్తివంతమైన మంత్రాన్ని జపించడం వల్ల అంతర్గత శక్తి, ఆధ్యాత్మిక చింతన, జీవితంలో సానుకూలత పెరుగుతుంది. 7, 16, 25 తేదీలలో జన్మించిన వాళ్ళు ఏడాదిలో ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వ్యక్తులకు కూడా వినాయకుడి ఆశీస్సులు లభిస్తాయి.
ఈ తేదీల్లో జన్మించిన వారిపై గణేశుడి ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి వీళ్ళు గణపతి మంత్రాలను నిత్యం జపించాలి. ముఖ్యంగా ఓం శ్రీ గణేశాయ నమః అనే విఘ్నేశ్వరుడి మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు, పూజ చేసే సమయంలో పఠించాలి. ఈ మంత్రం జపించడం వల్ల పనిలో ఎదురయ్యే అడ్డంకులు తొలగించి విజయం, శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. 8, 17, 26 తేదీలలో జన్మించిన వాళ్ళు ఏడాదిలో ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీలలో జన్మించిన వాళ్ళు హనుమంతుని భక్తులు. వీళ్లకు ఆంజనేయ స్వామి ఆరాధ్య దైవం. ఈ తేదీలలో జన్మించిన వాళ్ళు నిత్యం ఆంజనేయ స్వామిని పూజించాలి. అలాగే ఆంజనేయ స్వామి మంత్రాలను కూడా జపించాలి. ముఖ్యంగా ఈ 3 తేదీలలో జన్మించిన వాళ్ళు ఓం హాం హనుమతే నమః అనే శక్తివంతమైన ఆంజనేయ స్వామి మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల బలం, ధైర్యం పెంపొందుతాయి. ఈ మంత్రాన్ని సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయంలో జపించడం శుభప్రదం. 9, 18, 27 తేదీలలో జన్మించిన వాళ్ళు ఏడాదిలో ఏ నెలలోనైనా 9, 18, 27 తేదీలలో జన్మించిన వాళ్ళు శ్రీరాముని అనుగ్రహం పొందుతారు. కాబట్టి వీళ్ళు నిత్య పూజా విధానంలో శ్రీరాముడిని పూజించే అలవాటును కూడా పెంపొందించుకోవాలి. అలాగే శ్రీరాముడికి అంకితం చేయబడిన అతి ముఖ్యమైన ఓం శ్రీ రామాయ నమః అనే మంత్రాన్ని కూడా జపించాలి. ఈ రామ మంత్రాన్ని జపించడం వల్ల శాంతి, ఆనందరం కలుగుతాయని ధైర్యం పెరుగుతుందని, శ్రీరాముడి నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం. ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము.